హలో బిజీ పీపుల్, నమస్తే. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి మేమైతే లగ్జంబర్గ్లో గార్ సెంటర్లో మొయిన్ మసాలా అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందండి. అదైతే చాలా బాగుందండి. మేము అక్కడికి వెళ్ళాము. ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే మనకి వినాయకుడిది పెద్ద స్టాట్యూ అనేది కనిపిస్తుందండి. ఆ వినాయకుడి విగ్రహం చూడగానే మనకు ఒక డివోషనల్ ఫీలింగ్ వచ్చేసి చాలా బాగుంటుందండి. లోపల రెస్టారెంట్ అదంతా కూడా. ఇక మా బుడ్డది లోపలికి వెళ్ళిపోగానే ఫస్ట్ షూస్ తీసేసి ఇంకా దేవుడికి తెగ మొక్కేస్తుంది. ఇంకా అక్కడ ముగ్గు వేశారు కింద. ఆ ముగ్గు అదంతా కూడా చూస్తుంది. పక్కనే ధూప్ స్టిక్ది హోల్డర్ అవన్నీ పెట్టి ఉంచారు. రెస్టారెంట్ అయితే చాలా నీట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా బాగుందండి. అంటే మనకి లోపలికి వెళ్ళగానే మనకి ఊర్లలో ఉంటాయి కదా రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ, అట్లా మనకి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంకా కిందకేమో ఇట్లా వాష్రూమ్స్ ఉంటాయండి. డోర్ తీసుకొని వెళ్తే స్టెప్స్ ఉంటాయి. ఇంకా మా బుడ్డది లోపలికి పరిగెత్తేసింది. వెనకాల ఉన్న వాల్ పెయింటింగ్స్ కానీ ఇంకా డెకరేషన్ కానీ ఎంత బాగుందో అండి. మీరు చూసినట్లయితే వెనకాల అక్కడ మీకు కౌస్వి 2 పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా. పిచ్వాయి పెయింటింగ్ అని ఇప్పుడు ఫేమస్ అయింది చూడండి. ఆ కౌస్ది అదే మన కామధేను పెయింటింగ్ అండి. అది చాలా బాగుందండి అదంతా కూడా. నెక్స్ట్ ఒక బర్త్డే పార్టీ జరిగినట్టుంది ఆల్రెడీ ఇక్కడ. అదంతా కూడా అక్కడ డెకరేషన్ ఉంది. వెనకాల కూడా మనకి ఇట్లాగా ఏమన్నా బర్త్డే పార్టీస్ కానీ ఏమన్నా శ్రీమంతం అట్లా చిన్న చిన్న మ్యారేజ్ డే ఈవెంట్స్ అవన్నీ ఏమన్నా ఉంటే వెనకాల అక్కడ ఉంటుందండి. బాల్కనీ లాగా ఉంది చూడండి, ఆ లోపల చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే పెయింటింగ్స్ చూడండి మనకి పల్లెటూర్లలో ఉంటాయి కదా. అదిగోండి కూరగాయల బండి, అట్లాగే అక్కడ ఐస్ క్రీమ్ బండి, అట్లాగే అక్కడ మిక్చర్ పొట్లము. నెక్స్ట్ ఇదిగోండి ఆటోలో వెళ్తూ ఉన్నారు చూసారా. ఇట్లాగా నాకైతే అగో మసాలా మార్కెట్ అని కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ చూస్తుంటే ఏదో పల్లెటూరులోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది కదా మీకు కూడా. అక్కడ పక్కన చూసారా చాయ్ తిరగబోస్తున్నాడు. లోపల ఇది కిచెన్లోకి అండి. అగో స్టాఫ్ ఓన్లీ అని పెట్టారు కదా. ఇంకా ఈ డెకరేషన్ ఇవన్నీ చూసి మా బుడ్డదైతే ఎప్పుడెప్పుడు లాగేద్దామా పీకేద్దామా అని ఉంది. ఆ వెనకాల చూడండి ఆ టెంపుల్ కానీ ఇంకా వెనకాల ఆ ఎలిఫెంట్స్ అదంతా, గుడి దగ్గర పూలు అవన్నీ అమ్ముతుంటారు కదా, అది బుడ్డి స్కూటరు. అసలు నాకు మామూలుగా లేదండి ఈ పెయింటింగ్. ఇదంతా చూస్తే చెన్నై కానీ ఇంకా వేరే చోట్ల ఉంటుంది కదా అమ్మవారి టెంపుల్స్, అట్లా అక్కడ ఉన్నట్లుగానే ఉందండి. ఈ హోటల్ ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే ఈ పెయింటింగ్సే అండి. ఈ పెయింటింగ్స్ వీళ్ళు లైట్ మ్యూజిక్ అనేది ప్లే చేస్తారు. చాలా చాలా బాగుంటుందండి. ఇంకా మా బుడ్డదైతే ఫుడ్ వచ్చింది రా 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 అని గోల చేస్తుంది. ఫుడ్ కూడా చాలా బాగుందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కనుక లగ్జంబర్గ్ ఎప్పుడైనా వస్తే ఇది గార్ సెంట్రల్లో ఉంటుందండి. ఈ రెస్టారెంట్ పేరు మొయిన్ మసాలా. నాకైతే చాలా చాలా నచ్చుతుంది ఈ రెస్టారెంట్ అనేది. యాంబియన్స్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను వీళ్ళని అడిగానమాట, మీ రెస్టారెంట్ ఒకసారి నేను మన వ్యూవర్స్ అందరికీ చూపిస్తాను అని చెప్పి, అంటే పర్వాలేదండి తీసుకోండి అన్నారు. నాకైతే చాలా వర్త్ అనిపించింది, చాలా బాగుంది. ఇంకా నేను ఆ బయటికి వెళ్ళి కూడా ఎంతమంది పడతారు ఆ ప్లేస్లో ఏంటనేది మొత్తం కూడా నేను వీడియో అనేది తీశాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి, మీకు ఇష్టమైన రెస్టారెంట్ ఏంటి, మీ ఊర్లో ఏ ఫుడ్ ఫేమస్ అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అనేది పోస్ట్ చేయండి. బయట అయితే ఇలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందండి. మనం కూర్చొని హాయిగా డిన్నర్ చేయొచ్చు. ఇట్లా లంచ్ అలాగా మనకి హ్యాపీగా ఉంటుంది. మా బుడ్డది కూడా బయటకు వచ్చేసి మొత్తం అంతా చూసేస్తుంది అనమాట. దాన్ని అక్కడ లోపల ఉన్న ఆయన బయటికి పంపించారు. ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంది. పైకి ఎక్కి పారిపోదామా అని చూస్తుంది, కానీ దానికి నేను పట్టుకున్నాను కదా కుదరట్లేదు. వీడియో నచ్చిందా మరి? ఓకేనా, బాయ్.